సో, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇంతకంటే ఏం చేయగలుగుతారు? సో, జనరల్‌గా ఏంటి అంటే ఇక్కడ 2 టైప్స్ ఉంటాయండి. ఒకవేళ మీ ఫాదర్ గాని, మీ ఫ్యామిలీ నిన్ను మంచి కాలేజ్‌లో చదివించారు. లేకపోతే చదివించలేదు. ఇక్కడ చాలామంది ఏంటి అంటే ఒక మైండ్ సెట్‌తో ఉంటారు. ఏంటి అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే డెఫినైట్‌లీ చెప్పాలి. చాలామంది ఈ విధంగా ఆలోచించి లైఫ్ అనేది పాడు చేసుకుంటా ఉన్నారు. కెరియర్ అనేది వేస్ట్ చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మా మెయిన్ రీజన్ ఏంటి అంటే, అరేయ్! వాడికేం రా! వాళ్ళ నాన్న ఒక 100,00,00,000 సంపాదించేసాడు. ఒక 200,00,00,000 సంపాదించేసారు. అందువల్ల వాని లైఫ్ అలా ఉంది. వాడు బెస్ట్ కాలేజ్‌లో చదివాడు. బెస్ట్ స్కూల్‌లో చదివాడు. బెస్ట్ కాలేజ్‌లో చదివాడు. వాళ్ళ డ్యాడీ బిజినెస్ కంటిన్యూ చేస్తా ఉన్నాడు. మా డ్యాడీ ఉన్నాడు ఎందుకు? నాకేమి డబ్బులివ్వలేదు. నాకేం బెస్ట్ స్కూల్‌లో చదివించలేదు. బెస్ట్ కాలేజ్‌లో చదివించలేదు. నాకు బెస్ట్ లైఫ్ ఇవ్వలేదు. సింపుల్‌గా ఏంటి అంటే, మన మిస్టేక్‌ని, మన చేతకానితనాన్ని సింప్లీ మన పేరెంట్స్ మీద బ్లేమేస్తాం. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్‌గా ఉన్నప్పుడు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినప్పుడు, వాళ్ళు మిమ్మల్ని చదివించడానికే చాలా సాక్రిఫైస్ చేసి, మీ పేరెంట్స్ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఎగ్జాంపుల్ నాదే తీసుకోండి. మా ఫ్యామిలీ ఎప్పటినుంచి మా ఫ్యామిలీ, మా పేరెంట్స్ నేను ఉన్నంతలో బెస్ట్ లైఫ్ ఇచ్చారు నాకు. వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేసుకొని వాళ్ళు ఖర్చులు పెట్టుకోకుండా, కనీసము చిన్న చిన్న అంటే వాళ్ళకంటే చిన్నోళ్ళు ఇంకా జల్సాలు, ఇంకా లగ్జరీగా బెటర్ లైఫ్‌ని లీడ్ చేస్తున్నా, ఫస్ట్ నా పిల్లలకి నేనేమియ్యాలి అని ఆలోచిస్తూ, బెస్ట్ లైఫ్ ఇయ్యాలన్న ఉద్దేశంతో చాలా సాక్రిఫైస్ చేసి, స్కూల్ కొంచెం పెద్దది చదివాననుకోండి. చిన్న కాలేజీలో చదివాను. చాలా కష్టం మీద హైదరాబాదొచ్చాను. కోర్స్ నేర్చుకోవడానికి డబ్బులు లేని పరిస్థితి నుంచి నేనొచ్చాను. బట్ ఏంటి అంటే వాళ్ళు బెస్ట్ అనేది వాళ్ళు నాకిచ్చారు. నేనేం చేశానంటే, నేనేం చేయగలుగుతాను ఇంతవరకు చదివించారు కదా! ఇంత నేనేం చేయగలుగుతాను? నేనెలా ముందుకెళ్తాను? నా లైఫ్ స్టైల్‌ని నేనెంత వరకు వెళ్ళగలుగుతాను? నేను కష్టపడి నా లైఫ్‌ని నేను మార్చుకున్నా. నేను సింపుల్‌గా బ్లేమేసేసి, అదిగో మా పేరెంట్స్ బెస్ట్ కాలేజ్ చదివించలేదు కాబట్టి, మా డ్యాడీ అంతటి ఆస్తి నాకు వందల కోట్ల ఆస్తి ఇయ్యలేదు కాబట్టి, నా పరిస్థితి, నా లైఫ్ ఇలా ఉందని చేతగానోడు అనే మాటిది. ఇఫ్ యూ ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ సంథింగ్, డూ ఇట్. ఇఫ్ యూ ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ టు డూ సంథింగ్, డు నాట్ బ్లేమ్ ఆన్ అదర్స్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పేరెంట్స్. పేరెంట్స్ అయినా గాని, బ్లేమింగ్ అనేది ఆపేయాలి. ఏం చేయగలుగుతారు? వాళ్ళు చెయ్యాల్సింది చెయ్యకపోతే తప్పు లేదు అడగడంలో. వాళ్ళు చేయాల్సిన బెస్ట్ వాళ్ళు చేయకపోతే, వాళ్ళు పర్సనల్‌గా ఏదన్నా ఖర్చు పెట్టుకుంటుంటే, పర్సనల్‌గా నిన్ను ఇబ్బంది పెడుతూ అడగాలి. ఎందుకంటే డెఫినైట్‌లీ అడగడం తప్పేం లేదు. 99.99% 100% అలాంటి పేరెంట్స్ ఎవ్వరు ఉండరు. ఏ పేరెంట్స్ అయినా పిల్లలకి బెస్ట్ ఇయ్యాలని అనుకుంటారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చిన్నప్పటి నుంచి వీళ్ళని చదివించి, పెద్ద చేసి ఈ ఖర్చులు చూడడానికే దీనికోసమే చాలా సాక్రిఫైస్ చేస్తారు. చాలా సాక్రిఫైస్‌లు జరుగుతాయి. చేస్తారు. చేస్తేనే నువ్వు చదువుకున్నావు. చేస్తేనే ఆ కాలేజీలో అన్నా నువ్వు చదువుకోగలిగావు. వాళ్ళ కెపాసిటీ అంతే. అంతకు మించి ఎక్స్‌పెక్ట్ చేస్తూ, నీ కెరియర్‌ని పాడు చేసుకుంటూ, ఆ మిడిల్ క్లాస్ లైఫ్ ఇంతే. మిడిల్ క్లాస్ బతుకులు మారవు. డబ్బులిస్తేనే ఉద్యోగం వస్తుంది. అలాగని చెప్పి చాలా మంది బ్యాక్ డోర్‌లో ఉద్యోగాలు కొన్నారు. ఏమైంది? ఎంతమంది కొన్నారో అంతమంది 95% పీపుల్ బయటకొస్తున్నారు ఇప్పుడు. వరుస క్యూలు కట్టారు. కానీ ఎవడు నిలబడ్డాడో తెలుసా? టాలెంట్ ఉన్నోడు నిలబడ్డాడు. టాలెంట్ ఉన్నోడు, కష్టపడేవాడు మాత్రమే ఇప్పుడు ఉద్యోగాలని తెచ్చుకోగలుగుతున్నారు. వచ్చిన ఉద్యోగాలను కాపాడుకోగలుగుతున్నారు. ఎవరైతే అడ్డదారుల్లో ఉద్యోగాలు తెచ్చుకున్నారో ఆళ్ళందరూ బయటకొస్తా మిడిల్ క్లాస్ బతుకులింతే. మా డ్యాడీ పెద్ద కాలేజీలో చదివించలేదు. మా డ్యాడీ నాకేం ఫ్యామిలీ బిజినెస్ నాకేమి ఇయ్యలేదు. అంటే ఇప్పుడు అలా ఆలోచించడం వల్ల నీ లైఫే పాడైతది. ఇక మహా అయితే ఇంకో 10 సంవత్సరాలు నీకు నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో 60, 70 సంవత్సరాల కంటే ఎక్కువ బతికే పరిస్థితి లేదు. మనం తినే తిండికి, మనం తినే ఫుడ్‌కి గాని, దీనికి గాని ఆరోగ్యం సరిగ్గా ఉండక 70 ఏళ్ల కంటే ఎక్కువ బతికే పరిస్థితి లేదిప్పుడు. 70 సంవత్సరాలు బతుకుతారేమో. ఈ 70 సంవత్సరాల ఇంకొక అంటే నువ్వు ఒక 35, 40 ఇయర్స్ వచ్చే వరకు మీ తల్లిదండ్రులుంటారు. ఆ తర్వాత చెప్పలేం. ఇక భగవంతుడి దయ. మన భగవంతుడు ఎప్పుడు తీసుకెళ్తాడో తెలవదు. కానీ జీవితాంతం మిగతా బతుకంతా ఎవరిది? ఎవరు లైఫ్ లీడ్ చేసేది? ఎవరి లైఫ్ వాళ్ళు బ్లేమ్ చేస్తూ కూర్చుంటే మిడిల్ క్లాస్ బతుకులింతే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చా. నా లైఫ్ మారదు. నాకు డబ్బులు లేవు. నాకు డబ్బులు కోర్స్ నేర్చుకోవడానికి డబ్బులు లేవు. సొంతంగా నేర్చుకోవచ్చు. ఫ్రీగా నేర్చుకోవచ్చు. దేర్ ఆర్ ఆన్‌లైన్ ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి. ఒకప్పట్లా లేదు గదా! నాకు బిజినెస్ చేయడానికే డబ్బులు లేవు. నాకు బిజినెస్ అంటే చానా ఇంట్రెస్ట్. బిజినెస్ చేయడానికి డబ్బులు లేవు. ఒక జాబ్ చెయ్యి. ఒక జాబ్ చేస్తూ దాన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఒక బిజినెస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? నీ దగ్గరున్న డబ్బులతో బిజినెస్‌ని ఎలా చేయాలనేది ఆలోచించు.
అలా ఆలోచించాలి. ఎందుకు అంటే, ఇప్పుడు మనం స్టార్ట్ చేసింది, నేను ఇన్వెస్ట్ చేసింది కూడా ఏం లేదు బిజినెస్‌లో. కానీ నా అదే బిజినెస్‌ని డెవలప్ చేసుకుంటూ, ఒక లైఫ్ స్టైల్‌ని మార్చుకొని, చాలా యూనిక్‌గా లైఫ్‌ని ప్లాన్ చేసుకుంటున్నా. కష్టపడుతున్నా. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ వెంటనే ఇప్పటికిప్పుడు నాకు రిజల్ట్ రాకపోవచ్చు. బట్ డెఫినైట్‌లీ నేను చేసే ప్రతి పని, నేను కష్టపడే ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు నాకు ఒక మంచి పొజిషన్, ఇంకా మంచి పొజిషన్ ఇస్తుందని చెప్పి నేను నమ్ముతున్నా. దానికోసం కష్టపడుతున్నా. ఆలోచించండి. అండ్ ఎవరైతే ఇప్పుడు ఇంకొకటి, మా నాన్న నాకు ఎంతో డబ్బులిచ్చారు, ఎంతో ఆస్తిచ్చారని అలాగంటే ఓకే. మంచిది, వెల్ అండ్ గుడ్. మిగతా మిగతా వాళ్ళు ఒకటో పొజిషన్ నుంచి అంటే స్టెప్ 1 నుంచి స్టార్ట్ చేయాల్సింది నువ్వు పదో స్టెప్ నుంచి స్టార్ట్ చేస్తున్నావు. వెరీ గుడ్. ఇచ్చారు. దాన్ని పోగొట్టుకోకుండా నువ్వు కాపాడుకోగలగాలి. దానికోసం కూడా కష్టపడాలి. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కష్టపడాల్సిందే. కొంత ఈజీ అవుతుంది. మీ నాన్న బాగా ఎక్కువ కష్టపడ్డాడు కాబట్టి, మీ నాన్న కొంచెం కలిసొచ్చింది కాబట్టి, నువ్వు 10థ్ పొజిషన్ నుంచి 10థ్ స్టెప్ నుంచి నువ్వు ముందుకెళ్తున్నావు. ఒక 2 స్టెప్పులు ముందుకెళ్ళు చాలు. కానీ పదో స్టెప్ నుంచి మీ నాన్నున్న పరిస్థితి నుంచి నువ్వేం జేయకుండా ఐదో స్టెప్‌కి, నాలుగో స్టెప్‌కి దిగజార్చమాక ఫ్యామిలీ స్టేటస్‌ని. ఇంకా బెటర్‌గా ఎలా చేయాలి? ఎలా చేస్తే నా ఫ్యామిలీ ఇంకా మంచిగా హ్యాపీగా ఉంటుంది. ఇన్ని రోజులు కష్టపడ్డావు గదా! నాన్న నువ్వు నువ్వు రిలాక్స్ అవ్వు. నేను కష్టపడతా ఇక. నువ్వు ఇంకొక విషయం, మనం కష్టపడతా ఉన్నాం, వాళ్ళు ఊరికే ఉండరు. వాళ్ళ చేతనంత బతికున్నంత కాలం పేరెంట్స్ ఎలా ఉంటారంటే, బతికున్నంత కాలం ఎవరు 100,00,00,000 సంపాదించిన పేరెంట్స్ అయినా, ఏమి లేని పేరెంట్స్ అయినా, నా పిల్లల కోసం నేనేదో ఒకటి చేయాలి. బతికున్నంత కాలం వాళ్ళు పోరాడుతూనే ఉంటారు. అంతేగాని మిడిల్‌గా నా బతుకింతయింది. నువ్వేం సంపాదించలేదు. నన్ను పనికిమాలిన కాలేజీలో చేర్చావు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలి అంటే మీకు చెప్పే ముందు నేను కూడా మా పేరెంట్స్‌ని ఇలాగే తిట్టినా. అరిచాను. మీరు ఏం చదివిచ్చారు నన్ను? ఏం ఖర్చు పెట్టారు నా కోసం? ఏమిచ్చారు నాకు? నాకు అనవసరమైన తలకాయ నొప్పులు తప్ప ఒక పనికిమాలిన కాలేజీలో చేర్పించారు. వాళ్ళు మోటివేట్ చేశారు. నేను ఆ తర్వాత అయినా గాని నేను డౌన్స్‌లో ఉన్నప్పుడు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేస్తే నేను స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ముందుకెళ్తున్నానింకా. సో, డెఫినైట్‌లీ ఐ విల్ బి ఇన్ బెటర్ పొజిషన్. ఎందుకంటే ఒకప్పుడు ఒక బైక్‌లో ఒక రూ. 100 పెట్రోల్ మా డ్యాడీ ఇస్తే, రూ. 70 ఖర్చు పెట్టుకొని రూ. 30 పాకెట్ మనీ పెట్టుకున్న పరిస్థితి నుంచి, ఎలాంటి కనీసం ఆలోచించకుండా ఎంతో కొంత 2 కార్లు మెయింటైన్ చేయగలిగే పొజిషన్‌కొచ్చా. చాలు. ఇంకా బెటర్ పొజిషన్‌కి నేనెళ్ళగలుగుతాను. అండ్ ఐ యామ్ వెరీ హ్యాపీ అబౌట్ మై పొజిషన్. ఎలా కష్టపడ్డానంటే, మా డ్యాడీ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఒకరు ఏం చేశారు? వాళ్ళు కష్టపడకుండా తీసుకొచ్చి పెట్టారు. ఇంకోడు కష్టపడడం నేర్పించారు. ఎవరు తక్కువ కాదిక్కడ. గుర్తుపెట్టుకోవాలి. ఆలోచించండి ఈ విషయాన్ని. సింపుల్‌గా పేరెంట్స్ మీద బ్లేమ్ ఎయకండి. అది ఎండ్ ఆఫ్ ద డే మీ లైఫే పాడయ్యిద్ది. ఆలోచించి జాగ్రత్తగా ముందుకెళ్ళండి జీవితంలో. థాంక్ యూ. మిడిల్ క్లాస్ ఒకవేళ నిజంగా నీది మిడిల్ క్లాస్ అయితే, మిడిల్ క్లాస్ నుంచి రిచ్ క్లాస్‌కి ఎలా మారాలో ఆలోచించు. దానికోసం మీ డ్యాడీ చేయలేకపోయాడు. నువ్వు చేసి చూపించు. అది స్పిరిట్ అంటే. థాంక్ యూ.